కల్తీ నెయ్యి వ్యవహారంలో చిల్లర దొంగలే కాదు గజ దొంగను కూడా పట్టుకోవాలంటూ శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. వైసీపీ వర్గాల్లో బొత్స చేసిన కామెంట్స్ పెద్ద ఎత్తున చర్చనీయాంశమైపోయాయి. అసలు నెయ్యి వాడకుండా పవిత్రమైన లడ్డూ తయారు చేసిన విషయం సిట్ రిపోర్ట్తో బట్టబయలైపోయింది. దీని నుంచి ఎలా బయటపడాలో అర్థం కాక చస్తూ ఉంటే మధ్యలో ఈ బొత్స వాగుడేంటి అని జగన్ సజ్జల మీద ఫైర్ అయ్యారని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి బంధువులైన వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డిలపైన ఆరోపణలు వచ్చిన వేళ సొంత పార్టీ నేత బొత్స ఈ విధంగా ఎలా మాట్లాడతారని జగన్ సజ్జలను వాయించేస్తున్నాడని ప్యాలెస్ వర్గాలు అయితే చెప్తున్నాయి. బొత్స దృష్టిలో గజ దొంగ అంటే ఎవరు? జగన్ రెడ్డా లేకపోతే సుబ్బారెడ్డా? ఎప్పటికే గజ దొంగలను వదిలేసి చిన్న దొంగల పేర్లు ఛార్జ్ షీట్లో పెట్టారనే చర్చ ప్రజల్లో బాగా నడుస్తుంది. గజ దొంగలను పట్టుకున్నట్టు కూటమి పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. అటువంటి సమయంలో బొత్స లాంటి సీనియర్ నేత శాసన మండలిలో ఆన్ రికార్డుగా కల్తీ నెయ్యి వ్యవహారంలో గజ దొంగను పట్టుకోండి అనటం వైసీపీని ఇరుకున పడేసిందని చెప్తున్నారు.